లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరవుతున్నారు. కాసేపట్లో ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి ఆమె చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అసలేం జరుగుతుందనేది ఆసక్తికరంగా నెలకొంది. ఇప్పటికే ఓసారి ఈడీ ముందుకు హాజరైన కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా కవిత ఈడీ విచారణకు ముందు రోజే ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబును 8 గంటల పాటు ఈడీ విచారించింది. దీంతో ఆమెను ఏ ప్రశ్నలు అడగబోతున్నారనే దానిపై బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠకు గురవుతున్నాయి. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లితో సహా బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రంలోని అధికార పార్టీ ఇష్టానుప్రకారం ఈడీ తనకు వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు. తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని, తనకు ఈడీ జారీ చేసిన నోటీసులపై స్టే విధించడమే కాకుండా వాటిని రద్దు చేయాలని సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించారు. అయితే తక్షణమే స్టే విధించడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్పై ఈ నెల 24న విచారణ చేపడతామని తెలిపింది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరవుతున్నారు. కాసేపట్లో ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి ఆమె చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అసలేం జరుగుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే ఓసారి ఈడీ ముందుకు హాజరైన కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా కవిత ఈడీ విచారణకు ముందు రోజే ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబును 8 గంటల పాటు ఈడీ విచారించింది. దీంతో ఆమెను ఏమేమి ప్రశ్నలు అడగబోతున్నారనే దానిపై బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠకు గురవుతున్నాయి. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో సహా బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రంలోని అధికార పార్టీ ఇష్టం ప్రకారం ఈడీ తనకు వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు. తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని, తనకు ఈడీ జారీ చేసిన నోటీసులపై స్టే విధించడమే కాకుండా వాటిని రద్దు చేయాలని సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించారు. అయితే తక్షణమే స్టే విధించడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్పై ఈ నెల 24న విచారణ చేపడతామని తెలిపింది.